ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశన కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలకు మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ శుభవేళ ఓ చక్కని వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, దేవుడట మనకి ప్రతిరోజు జయము దయచేయాలని కోరుకుంటాడు. మనం వెళ్ళే మార్గంలో ఎక్కువ ఎదురు దెబ్బలే తగులుతాయి. ఒక్కరోజు సంతోషంగా ఉంటే మరుసటి రోజు ఏదో ఎదురు దెబ్బ వచ్చి కన్నీడమయమవుతాం. హాయిగా చక్కగా కుటుంబం ఉంది అనుకుంటాం, ఆ ఇంట్లోనే అలజడి మొదలవుతుంది. పడవ బాగానే నడుస్తుంది అనుకుంటాం, క్షణాల్లో తుఫాను బయలుదేరుతుంది. నా మార్గం అంతా వెలుగుదో ఉందనుకుంటున్నాం, ఎక్కడో చీకడం మొదలై నీ ఇల్లు అయోమయమైపోతుంది. పోయిన నెలంతా బాగానే ఉండి ఈ నెలంతా గజిబిజిగా ఉందండి, కలవరంగా ఉంది, అయోమయంగా ఉంది, తోచడం లేదు అనే మాటలు అంటుంటాంగా. దీని అంతర కారణం ఏంటంటే, మన పైనలో ఎక్కడో లోపం జరిగింది. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీకు నీవుగా నడవడం అని సాధ్యం కాదు. దారి దేవుడు వేశాడు. ఆ మార్గంలో ఏది ఎక్కడుందో ఆయనకి బాగా తెలుసు. కానీ మనం అనుకునేది ఏమిటంటే, రోజు ఇలాగే ఉంటుందిలే అని అనుకుంటే, అనుకోకుండా ఎదురు దెబ్బలు తగిలి కన్నీటితోనూ బోర్లబడిపోయి వేదనతోనూ దేవుడి మీద నమ్మకం లేక కొన్నిసార్లు బ్రతకడం అనవసరం అనుకునే వరకు వెళ్ళిపోతాం. కానీ ఆయన అంటాడు కదా, నేను నా చేతులు నీ కొరకు చాపుతా, నీకు విజయం కలుగుతుంది. 98వ కీర్తనలోని చాలా తేటగా మొదటి వాక్యంలో చాలా చక్కని మాట రాయబడింది. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగు చేయుచున్నది. అంటే అర్థం ఏంటి? ఆయన దక్షిణ బాహు చాపితే విజయం కలుగుతుంది. నువ్వేం చేయాలి? ఆ లైన్లో ఆయన గురించి క్రొత్త కీర్తన పాడాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రతిరోజు ఆయన కార్యాలను తలపోసుకుని వందనాలు చెప్పాలి. ఆయన అలా స్తుతిస్తూ కొత్త పాటలు పాడుకుంటూ నీవు స్తుతిస్తూ ఉంటే, ఆయనట తన బాహును చాపి విజయం కలుగ చేస్తాను. ఆయన దక్షిణ హస్తమే ఆయనకి, అంటే దేవుని కార్యాలు చేస్తున్న దేవునికి మహిమకరంగా ఉంటుంది. అదే హస్తం నీకు విజయాన్ని కలుగ చేస్తూ ఉంది. ఈ మాటలు కొంచెం ఆశ్చర్యం అనిపించినా అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. మరొక్కసారి ఈ మాట చెబుతూ ఉన్నాను. నిశ్చయముగా ఆయన తన చేతులు చాపి రక్షణ కలుగ చేస్తాడు. అన్ని జనులందరూ చూస్తూ ఉండగా నువ్వు తలదించుకునేట్టు కాక తన నీతిని బయలుపరిచి, నీతి కలిగినవాడు ఇతడు, నీతి కలిగిన దేవుడు ఈయన అని చెప్పేటట్టుగా నీతిలో నడిపించి నిన్ను గనపరుస్తాడు. దిగుల్లో నడిపించి ధైర్యం తెస్తాడు. కృంగిన జీవితం నుంచి లేపి నిలబెట్టి అద్భుతం చేస్తాడు. నీ జీవితకాలం ఆశ్చర్యకార్యాలు చూస్తూనే ఉంటాం. ఇంతకు ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. దీపం తీసుకెళ్ళినప్పుడు దీపం ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటుందిగా. చెంటు ఒంటికి పూసుకుంటే వెళ్ళినంత దూరం వాసన వస్తూనే ఉంటుందిగా. అటు గనుడైన యేసు నీతో ఉంటే రోజు ఆశ్చర్యమే, రోజు ఆశ్చర్యకార్యాలే. కనుక ఈ శుభవేళ నువ్వు దేవుడు లేకుండా నడవడమే నీ నష్టానికి కారణం. దేవుడు చెప్పిన మాట వినకుండా నాకు తెలుసు అనుకుని వెళ్ళటమే అయోమయానికి కారణం. నీవెప్పుడైతే ఉదయం లేచినా సాయంకాలం పడుకున్నా ఎప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీతో నేను నడవాలయ్యా, నీవు నన్ను నడిపించు అంటే ఆయన బాహు అట 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల అరణ్యంలో నడిపించినట్టుగా నిన్ను నడిపిస్తుంది. మరి నీవు నడిపిస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చినప్పుడు ఓదార్పు ఉంటుంది, గుంటుంటే తప్పిస్తాడు, బండుంటే ఓటేస్తాడు, అన్ని విషయాలు ఘనకార్యాలు జరుగుతాయిగా. అట్టి ఘనమైన కార్యాన్ని చూసి ఆయన స్తుతిస్తూ ముందుకు సాగాలి. అందుకే క్రైస్తవ జీవితంలో స్తుతి ఆరాధన అనే కార్యక్రమం. వేకుని లేచి ఆయనను స్తుతించండి, ఉదయమనే ఆయన కలవండి, ప్రార్థన సిద్ధం చేసుకుని ఆయన కలిస్తే దీవిస్తాడు. సాయంకాలం నైవేద్యం ఉంటుంది, అంటే చేసిన కార్యాలను తలపోసుకొని చేతుల పైకెత్తి స్తుతి చెల్లించడం. ఈ రెండు నీకుంటే నీ ఇల్లు ఎప్పుడూ దీవెనకరంగానూ భద్రంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన బాహు నీకు జయం ఇస్తుంది, రక్షణ కలుగ చేస్తుంది. నేను నీతిమంతునిగా మార్చి అన్యుల మధ్యలో నీ నీతిని గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు. ఎంత బాగుంది ఈ మాట. మరి ఈరోజు ఆయన్ని అనుసరించే విధానంలో నీ వైఖరి ఎలా ఉంది? దేవుని నమ్ముకుంటూనే ఉంటాం, అబ్రహాముతో ఉంటాడు, కానీ లోతు మనసు దూరంగా ఉంటుందిగా. యేసు ప్రభు శిష్యుడిగా ఉంటాడు, కానీ ఇస్కరియోతు యోధ వేరే వాడితో పరిచయం కలిగి ఉంటాడుగా. ఇవన్నీ మనం ఎరిగినవే. కానీ ఈ రోజైనా మన జీవితాలను సరిచేసుకుంటే, నాకు వెలుగు కలగలేదు, క్షేమం కలగలేదు, విజయం రాలేదు, అనుకున్నది జరగలేదు అనే దానికంటే
నా దేవుని బాహుతో నేను ఎంత కలిసి ఉన్నానని ఆలోచించి తీర్మానం చేసుకుని అడుగులు వేయండి. ఈ రోజు నుంచి విజయము, నెమ్మది, క్షేమం నీకు సంతృప్తికరంగా కలుగునుగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. నీ రాకుడ కొరకు ఆయత్తపరచండి. కుటుంబంలో సంతోష, సమాధానం, రక్షణ భాగ్యం, అన్నిటికంటే పిల్లల చదువుల కొరకు మానక చేస్తున్నాం. జ్ఞానము, తెలివితేటలు, ఆరోగ్యం కలగాలి. వృద్ధులకు ఆరోగ్యం కలగాలి. పసిపిల్లలకు క్షేమం కలగాలి. ఎదిగిన పిల్లలకు వివాహం జరగాలి. సంతు లేని వారికి సంతానం కలగాలి. చికాకులో ఉన్న వారికి మనశ్శాంతి ఉండాలి. కష్టార్జితం దీవెనకరంగా మారాలి. నీవు కంచి వేసి కాపాడి ప్రార్థన, సహవాసం, రక్షణానందంతో ఆ కుటుంబం వర్ధిల్లేట్టుగా మేలు చేయండి. అడిగిన దానికన్నా గొప్ప కార్యాలు చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.